నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతున్న కోనసీమ మురమళ్లలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయానికి రాష్ట్ర నలుమూల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తుంటారు. సంతానం లేని వారికి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంపై నంబర్ 1 ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతోంది. స్వామివారికి ఎవరైతే వారి జన్మ నక్షత్రం అనుసరించి కళ్యాణం జరిపించుకుంటారో వారి మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరుతుందని, అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, ఉద్యోగస్తులకు ఉద్యోగం, విద్యార్థులకు విద్య, వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆయన మాయమైపోయి ఏం చేయాలో తెలియక అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఆవిడ షోడశ కళలో కళని భద్రకాళి రూపంలో పంపి వీరభద్రుణ్ణి శాంతింపజేయని ఆజ్ఞాపించింది. ఆ భద్రకాళి అమ్మవారు వచ్చి వీరభద్రుడితోటి యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి నదిలో అమ్మవారు మునిగింది. గాంధార వివాహ ప్రకారంగా వివాహం జరిగింది. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి పక్కన కేశనకూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వ్యాస మహర్షి ఉండేవారు. ఈ మురమళ్ల గ్రామము పూర్వము ముని మండలి అని పిలువబడేది. ఏమిటయ్యా అంటే మునులందరూ కూడా ఇక్కడ మందలుగా ఉండేవారు. అందుకని దీని ముని మండలి అని అనేవారు. స్వామివారి కళ్యాణం జరుగుటకు కారణమైన దక్షయజ్ఞం కారణమునకు ఉద్భవించిన వీరభద్రుడు ఉగ్రరూపుడై దక్షుణ్ణి సంహరించి దక్షయజ్ఞం ధ్వంసం చేశారు. తరువాత శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షుణ్ణి సంహరించి తదుపరి దక్షయజ్ఞం జరిపించుటకు అంగీకరించారు. దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత కూడా వీరభద్రుడు కోపాన్ని వీడలేదు. సతీదేవి అగ్నికి ఆహుతి కావటమే వీరభద్రుడి కోపానికి కారణమని గ్రహించిన మునులు, మహర్షులు, త్రిమూర్తులు ఆదిపరాశక్తిని ప్రార్థించారు. ఆదిపరాశక్తి ప్రత్యక్షమై వీరభద్రుని శాంతింపచేయడానికి ప్రయత్నించిన ఎంతకు వీరభద్రుడు శాంతించకపోవడంతో అమ్మవారు కన్య రూపము దాల్చి వీరభద్రుణ్ణి చూడగా అంతటి వీరభద్రుడు కన్య రూపంలో ఉన్న భద్రకాళిని చూసి శాంతించారు. అప్పుడు వీరిద్దరికీ మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణము జరిపించి శాంతింపచేశాను. ఈ పవిత్ర ప్రదేశమును మహామునులందరూ మునిమండలిని ఆశ్రమముగా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాలక్రమాన ఈ మునిమండలి రాను రాను వాడుక భాషలో మురమళ్లగా మారింది. పెళ్లి కాని పిల్లలు, పెళ్లైన దంపతులు నిత్య చేసుకోవడం వల్ల దినదినాభివృద్ధిగా ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ముందు కూడా ఇంకా బేడా మండపం అనే ఒక మండపం ఒకటి శాంక్షన్ అయింది మాకు. ఆ మండపం కడితే ఇంకా 108 పెళ్లిళ్ళ వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పనులన్నీ నేను త్వరలో పూర్తి చేసి ఈ దేవాలయం ఇంకా అభివృద్ధికి కృషి చేస్తాను. ఇది కాకుండా అన్నదానానికి, వసతి ఉండటానికి గదులు కట్టి అన్నదానం ఏర్పాటు కూడా బాగా చేయటానికి, తర్వాత వచ్చే వాహనాలన్నింటికి కూడా పార్కింగ్ ఏర్పాటు చేద్దామని మా మాస్టర్ ప్లాన్లో ఉంది. త్వరలో ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామం శ్రీ భద్రకాళి సమేత వీరేస్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈ భద్రకాళి సమేత వీరేస్వామి డైలీ 72 కళ్యాణాలు జరుగుతాయి. పెళ్లి కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి అవుతుందని సెంటిమెంటు. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెంటిమెంట్గా కళ్యాణం చేయించుకుంటారు. కళ్యాణం చేయించుకున్న 90 రోజుల్లో కళ్యాణం అవుతుందనో సెంటిమెంట్గా ఇక్కడ భావిస్తూ ప్రతి నిత్య కళ్యాణం 72 మంది కూడా చేయించుకోవడం వల్ల మా దినదిన అభివృద్ధి, మా గ్రామంలో ఉన్న ఈ పరమేశ్వర దైవాలు అందరూ బాగున్నారు, సుఖ సంతోషాలతోటి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఏది లోటు లేకుండా ఉన్నారంటే ఇదంతా మా స్వామి దయ. ప్రతి ఒక్కరూ కూడా మా స్వామి విలవేలుపు నమ్ముకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందని అందరూ కూడా
దినదినాభివృద్ధికి మీరు అందరూ సపోర్ట్ చేసి మీ నెంబర్ 1 ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని మాకు సద్వినియోగం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంపన భీమరాజు. స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు 72 కళ్యాణాలు జరగటం విశేషం. దీనితో పాటు పంచామృతాలతో ప్రథమ అభిషేకం, గోపూజ, రుద్రహోమం, చండీ హోమం, లక్షపత్రి పూజ, లక్ష రుద్రాక్ష పూజ, పుష్కర నది జలాభిషేకం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పలు సమస్యలతో పెళ్లి కాని వారు, వివాహం ఆలస్యమైన వారు ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకుని ఫలితాలు పొందుతుండటంతో స్వామివారి కళ్యాణానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. కోనసీమ ప్రధాన నగరం అమలాపురంకు 25 కిలోమీటర్ల దూరంలో మురమళ్ళ అనే గ్రామం సుందర గోదావరి తీరంతో పచ్చని కొబ్బరి చెట్ల పొలాలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కళ్యాణం కనుక జరిపించుకున్న వాళ్ళకి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఈ టెంపుల్లో ఎప్పుడు డైలీ కళ్యాణం చేస్తూనే ఉంటారంట. అయితే ఆ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందని ఏదో చెప్పారు మామూలుగా. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పలువురు భక్తులు విశ్వసిస్తున్నారు.